నమస్కారం ఏబికే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ ఫోన్. రాష్ట్రంలో వర్షాలు వరదలపై ఆరా, ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అలర్ట్. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచన. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్. ఏపీ పరిస్థితిని అమిత్ షాకు వివరించిన చంద్రబాబు. వైఎస్ఆర్ను గుర్తు చేసుకుని జగన్ ఎమోషనల్. ఇడుపులపాయలో ఘన నివాళి. తెలంగాణ ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక. పలు జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షాలు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్ల నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలందించే హెలికాప్టర్లను తెలంగాణకు పంపిస్తామని ప్రధాని మోడీ సీఎం రేవంత్కు హామీ ఇచ్చారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోడీ అభినందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించిన సీఎం వరదల వల్ల వాటిల్లిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని, వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం నగరంలో చిరుజల్లులు పడుతున్నాయి. వర్షాలు, వరదల దృష్ట్యా హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నగరవాసులకు అలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నారు. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని నగరవాసులను అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే 04021111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించారు. ప్రత్యేక టీంలు అందుబాటులో ఉంటాయని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి సీఎం చంద్రబాబు తెలిపారు. వరదలతో విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు అతలాకుతలమయ్యాయని, ఈ క్రమంలో కేంద్రం సహాయం అవసరమని చంద్రబాబు అడిగారు. చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన అమిత్ షా 40 పవర్ బోట్లు, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, 6 హెలికాప్టర్లను పంపించనున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ విజయవాడకు చేరుకోనున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వణికిపోతోంది. అత్యంత భారీ వర్షపాతం, వరదలతో విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు పూర్తిగా జలదిగ్ధమయ్యాయి. వేలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 30 ఏళ్లలో ఇంతటి బీభత్సం ఇదే మొదటిసారి వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి వరద నీళ్లలో బోటుపై వెళుతూ బాధితులను పరామర్శించి భయపడొద్దని ధైర్యం చెప్పారు. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత దయనీయ పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి నేడు. కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, విరూపాక్షి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుమట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే తమ్ముడు ఆరణి శివ, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ భారీగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని ఆకాంక్షించారు. ఆయన మాట కట్టుబడి జన సైనికులు ఆయన వెంటే నడుస్తామన్నారు. కార్యక్రమంలో ఆరణి శివ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ ఆఫీసులో మన ఆరణి శ్రీనివాసులు గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన ఇప్పుడు
తిరుపతి ఎమ్మెల్యేగా ఉండడం మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఆయన సూచనల మేరకు మేమందరం కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి అభిమానులు అయితేనేమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి యొక్క కార్యకర్తలు అందరూ కూడా మూకమ్మడిగా వచ్చి ఈ యొక్క జన్మదిన సందర్భంగా మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఇక్కడ పండుగ జరుపుకోవడం చాలా విశేషం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా వైట్గా ఉండాలి. రాయలసీమను అభివృద్ధి బాటలో తీసుకొని పోవాల్సిన అవసరం మన ఎన్డీఏ కూటమికి, కార్యకర్తలకు, నాయకులకు ఎంతైనా ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మనం అందరం కూడా వైట్గా ఉండి మన ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని మనం ఎప్పటికి కూడా రానియకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో వరద నీటిలో మునిగిన దుకాణ సముదాయాలు, ఇండ్లను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వరద నీటిలో మునిగిన వ్యాపార కేంద్రాలు, గృహ సముదాయాలను ప్రత్యక్షంగా పరిశీలించి నష్టపోయిన వారిని పరామర్శించారు. భవిష్యత్తులో వర్షాలు పడినప్పుడు పట్టణంలో వరద నీటితో జరిగిన నష్టం పునరావృతం కాకుండా అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అటు కోహెట్ మండలం రామచంద్రాపూర్లో వరద నీటిలో మునిగి చనిపోయిన కనకరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైదరాబాద్లో మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లను కోరారు. ఇంకా ఇల్లు కులగొట్టి మళ్ళీ కట్టమంటారా? నీకు కాదు, మా దగ్గర కూడా కట్టారు. మీ కరిమేళ్ళ కట్టినప్పుడు మా ఇంకా మైండ్ తాకు అవి తంతేనంటుండే తెలంగాణ వ్యాప్తంగా లేదా దక్షిణ భారతదేశంలో పడుతున్న వర్షంలో భాగంగా హుస్నాబాద్ ప్రాంతంలో కూడా చాలా వర్షం పడ్డది. అందులో అన్ని మండలాలతో పాటుగా పట్టణంలో కూడా చాలా మంది ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. వాళ్ళకు ఉన్నటువంటి వస్తు సామాగ్రి మునిగిపోయింది. అది వంట సామాగ్రి కావచ్చు, వ్యాపార సామాగ్రి కావచ్చు, వృత్తిపరంగా చేసుకునే అనేక అంశాల్లో కొంచెం నష్టం జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళందరినీ పరామర్శించే సందర్భంలో భవిష్యత్తులో ఇటువంటి వర్షం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ జరిగినటువంటి నష్టంతో ఒక నిర్ణయం తీసుకొని, ఒక రివ్యూ చేసుకొని మరి వాటిని పునరావృతం కాకుండా చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నా, వర్షం ప్రకృతి సందర్భంగా పడుతూ ఉంది. వాస్తవంగా ఊహించిన దానికంటే ఎక్కువ పడుతూ ఉన్నప్పటికీ కూడా మరి బ్రేక్ ఇచ్చుకుంటూ పడడం వల్ల నీళ్లు కొద్దిగా ఫ్లోటింగ్ అయిపోయి ఇంకా ఎక్కువ నష్టం జరగాల్సి జరగలేదు. ఇప్పటికే మా నియోజకవర్గంలో ఒక కనకారెడ్డి అనే మా మిత్రుడు ఆవును రక్షించబోయి నీళ్ళలా కొట్టుకొని కోహెడ మండలం రామచంద్రపూర్ అని చనిపోయినాడు. అతని మృతికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా ఏదైనా వ్యవసాయ రీత్యా కావచ్చు, లేదా రైతులు, మత్స్య కార్మికులు కావచ్చు, లేదా ఈ విధంగా ఎక్కడైనా పశు సంపద నీళ్ళలో కొట్టుకోపోతుందని రక్షించాలనే పేరు మీద నీళ్ళకు పోయే ప్రయత్నం చేయొద్దని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మా బస్సాపూర్ రోడ్డు, సిద్దిపేట హుస్నాబాద్ రోడ్డు కూడా ఓవర్ఫ్లో అవుతా ఉంది. అట్లే కోహెడ ముల్కనూరుకు సంబంధించినటువంటి రోడ్డు కూడా ఇంకా కొన్ని రోడ్ల మీద నీళ్లు పోతా ఉన్నాయి. కాబట్టి అటుపడ్డప్పుడు కూడా ఏదో ప్రయోగం చేసే విధంగా ఆ రోడ్డుపై ప్రయాణం చేయొద్దని కోరుతాం. ఇప్పటికే పోలీసులు, స్థానిక అధికారులు బ్యారికేడింగ్ చేసినారు. జిల్లా మొత్తం కూడా ఇటువంటి అన్ని రకాల జాగ్రత్తలు రాష్ట్రం మొత్తం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న అందరినీ కూడా మరొకసారి జాగ్రత్తగా ఉండమని, ప్రకృతి పరంగా లేదా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాను. అందరూ అధికారులు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఏదైనా సమస్య ఉన్నట్టయితే సమాచారం ఇస్తే వెంటనే రెస్క్యూ టీమ్గా అక్కడికి వచ్చి ముందు ప్రాణ నష్టం లేకుండా ఒకటి ఎక్కడైనా వాళ్ళందరినీ కూడా మరి సేఫ్టీ ప్లేస్కు పునరావాసం మార్చాలి ఎక్కడైనా అటువంటి అని అనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా టెంపరీ అకామిడేషన్లో చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది. ఒకవేళ వర్షాలు ఇట్లే కంటిన్యూ అయితే కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారికి కోరుతాను. మరి జిల్లాలో కూడా హైదరాబాద్ మాదిరిగా పాఠశాల సెలవులు ప్రకటించాలి. ఎందుకంటే వర్షం కంటిన్యూ అయ్యేదంటే ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది దృష్ట్యా మరి అటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవాలని అధికారాన్ని రాష్ట్రం ఆయా జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. ఇక్కడ కూడా మరి వర్షం ఎక్కువ ఉంది కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తప్పకుండా అన్ని రకాల చర్యలు ఈ వర్షాకాలం వల్ల జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో వర్షాకాలం వరకు రాకుండా ఉండే విధంగా కొన్ని స్థానిక పెద్దలందరితోటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాటిని పూర్తి చేస్తాం.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గోవిందరావుపేటలోని గుండ్లవాగు, జంపన్నవాగు, తాడ్వాయి మండలంలోని మొండ్యాలవాగు, జలగలంచవాగు వరద ప్రభావాన్ని కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్లతో కలిసి పర్యటించారు. ఐటీడీఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ముందస్తు ప్రణాళికల ద్వారా ములుగు జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని, అలాగే జిల్లా యంత్రాంగం అలర్ట్గా ఉందని మంత్రి సీతక్క అన్నారు. పట్టుకుపోయినా మేకలు ఉండే అని అదే బ్యాంక్ ఇన్నే ఉన్నది. అక్కడ ఊళ్ళో కూడా ఊళ్ళకి నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు ఇళ్ళకి రాకుండా అది అవతల కాలు పోయినసారి ఎక్కడెక్కడ వచ్చిందో ఇప్పుడు కూడా అది ఆయన ఎన్ని పోయినాయి ఇట్లా మొత్తం 16 పోయినాయి. జగిత్యాల జిల్లా మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం మండలం యావాపూర్, పకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య హైలెవెల్ వంతెన నిర్మిస్తున్న క్రమంలో పక్కనే లో లెవెల్ వంతెన నిర్మించారు. అయితే భారీ వర్షం కారణంగా లో లెవెల్ వంతెన తెగిపోవడంతో సుమారు 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని లో లెవెల్ వంతెనపై నీరు పారడంతో రాయకల్కు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. మేడిపల్లి మండలంలోని కమ్మర్పేట, వెంకట్రావుపేట, రత్నాలపల్లి గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ వంతెనలపై భారీగా నీరు ఉప్పొంగడంతో సుమారు 16 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలుగు న్యూస్. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో జనసేన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన మండల కార్యదర్శి పురుషోత్తమ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు సేవా దృక్పథంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ రక్తదానం ద్వారా యువతలో మరింత సేవాభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ దయ, సేవ కలిగి ఉండాలన్నారు. ఈ మెగా రక్తదాన కార్యక్రమంలో దాదాపు 100 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలకు షీల్డ్ను అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బండి శేఖర్, పోలరమణ, గోపి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ అందరూ సపోర్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా వేడుకలు జరగాలని, ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పవన్ కళ్యాణ్ గారి మీద సెలవు తీసుకుంటాను. జై జై జగన్. నంద్యాల జిల్లా సంజమాల మండల ప్రజలకు గ్రామాల్లోని వినాయక చవితి ఉత్సవాలు గ్రామాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉత్సవాలు జరుపుకోవాలని సంజమాల సి రమణయ్య ఎస్ఐ మాట్లాడుతూ ఎటువంటి కళలో కానీ కొట్లాట్లు కానీ సమస్యలు పెంచుకోకుండా గ్రామాల్లో ఉన్న ప్రజలు కలిసికట్టుగా వినాయక చవితి ఉత్సవాలు సంతోషంగా జరుపుకోవాలని రమణయ్య తెలిపారు. కొన్ని సూచనలు పోలీస్ తరఫు నుంచి మండల ప్రజలకు ఇవ్వదలుచుకున్నాను. ఐడియాలు తీసుకొచ్చేటప్పుడు హైట్ విషయంలో ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సంవత్సరము హైట్ పెంచాలనే ఉద్దేశంతో విలేజ్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా ఎలక్ట్రిసిటీ వైర్స్ తగలడం కానీ పెద్ద ఐడియాలు తీసుకొచ్చినప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మేము సూచించిన మేరకు హైట్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే తీసుకొని పోయేదానికి నిమజ్జనం చేసేదానికి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఒకే ఊరిలో ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు పెట్టే విషయంలో కూడా ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ప్లేస్లో, అందరికీ అనువైన ప్లేస్లో, సమస్యాత్మకంగా లేని ప్లేస్లో, ఎందుకంటే ఇక్కడ ఎందుకు పెట్టినారు అక్కడ ఎందుకు పెట్టినారు అంటారు. కాబట్టి డిస్ప్యూట్ లేని ప్లేస్లో ఐడియాలను పెట్టాలని కోరుచున్నాము. తర్వాత ఈ పండుగను కులమత భేదాలు లేకుండా చాలామంది ప్రజలు అందరూ జరుపుకుంటారు. పిల్లలందరూ డ్యాన్స్లు వేస్తుంటారు. అయితే అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా లేట్ నైట్లో ఎక్కువ సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా కానీ, పర్మిషన్ లేకుండా ఈ డీజేలు పెట్టడము, డ్యాన్స్లు వేయడము, ఫైర్ క్రాకర్స్ కాల్చడము, ఇటువంటివన్నీ మేము పోలీస్ తరఫు నుంచి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇబ్బందులు కలగకుండా పండుగ చేసుకోవాలి. తర్వాత అక్కడ తీర్థప్రసాదాల విషయంలో కూడా నీట్నెస్ పాటించి ఎక్కడ కూడా మనకు కంటామినేషన్ జరగకుండా చూసుకోవాలి. ఐడియాలు ఎక్కడైతే పెట్టారో అక్కడ కనీసం ఒక 2 మెంబర్స్ నైట్ అంటే రౌండ్ ద క్లాక్ స్టే చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఆకతాయిలు ఎవరన్నా కానీ విగ్రహాన్ని దగ్గర కానీ లేకుంటే మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైనా ప్రవర్తించినప్పటికీ తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వైర్స్ కిందనే పెడతారు. ఆ డెకరేషన్ చేసినప్పుడు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ రావడం కానీ, ఏదన్నా చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎలక్ట్రిసిటీ విషయంలో పర్మిషన్ తీసుకొని అది జాగ్రత్తగా చిన్నపిల్లలు కానీ ఎవరికి కానీ ఈ షార్ట్ సర్క్యూట్ ఇట్లాంటివన్నీ లేకుండా చూసుకోవాలి. రంగులు చల్లుతారు, కొంతమందికి నచ్చదు. కొంతమంది ఇళ్ళ దగ్గర రెచ్చగొట్టే విధంగా ఇది చేయడము, లేకుంటే ఈ రంగులు చల్లే విషయంలో కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ఎక్కడ కూడా గొడవలు జరగకుండా, ఏ చిన్న సంఘటనలు జరగకుండా శాంతియుతంగా అందరూ సంతోషంగా ఈ పండుగను చేసుకోవాలి. తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరన్నా కానీ మీకు ఏదైనా ఈ దీంట్లో చిన్న ఆటంకాలు కలిగించే వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ వివరాలు మాకు ముందే ఇచ్చిన, లేకపోతే ప్రాబ్లం ఏదన్నా వచ్చినప్పుడు ప్రజలు మాకు చెప్తే మేము వెంటనే రియాక్ట్ అవుతాము. దాన్ని కూడా తీసుకోవాలని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత ఐడియాలను తీసుకుపోయే విషయంలో ఎక్కడ ఎంతమంది ఉండాలి ఆ వెహికల్ పరిమితికి మించి ఆ వెహికల్ ఎక్కడము, కింద పడ్డము, లేకుంటే నిమజ్జనం జరిగే ప్రదేశంలో ఈత రాని పిల్లలు ఉండడము, ఎక్స్పర్ట్స్ ఉండాలా. మేము అన్ని చర్యలు తీసుకుంటాం, ప్రికాషన్స్. ఏ ప్లేస్లో అయితే నిమజ్జనం చేయాలో కొన్ని ప్రదేశాలు ఎంపిక చేసుకొని అన్ని రక్షణ చర్యలు తీసుకొని చేపడతాం. కాబట్టి మేము ఇచ్చే సలహాలు సూచనలు మీరు పాటించాలని కోరుకుంటాను. అదేవిధంగా
ప్రజలు ఏదైనా విలువైన సలహాలు ఇస్తే మేము కంపల్సరీగా ఫాలో అవుతాము. కాబట్టి అందరూ శాంతియుతంగా మత సామరస్యంతో బాగా పండుగను జరుపుకొని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ జన సైనికులు చేస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరదల వల్ల అంతా అతలాకుతలం అవుతున్నా కూడా థియేటర్లలో గబ్బర్ సింగ్ మోత మోగిపోతోంది. ఇక పవన్ కళ్యాణ్కు టాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్కు బర్త్డే విషెస్ తెలిపారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ నంద్యాల ఎపిసోడ్ తర్వాత మెగా ఫ్యాన్స్ జన సైనికులు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. శిల్పారావు పిలవకపోయినా తానే వెళ్లి ప్రచారం చేశారని బన్నీ చెప్పడంతో మరింతగా అగ్గి రాజేసినట్లయింది. అలా జనసేన పవన్ కళ్యాణ్ కోసం కాకుండా వైసీపీ అభ్యర్థి శిల్పారావి కోసం బన్నీ వెళ్లడంతో నానా రచ్చ జరిగింది. ఇప్పుడు కూడా అలానే కావాలని పవన్ కళ్యాణ్ బర్త్డేని లైట్ తీసుకుని విష్ చేయకుండా ఈ వివాదాన్ని మరింత పెద్ద చేస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా తాజాగా బన్నీ ట్వీట్ వేశారు. సింపుల్గా విషెస్ చెప్పాడు. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలని బన్నీ ట్వీట్ వేశారు. తెలంగాణలో భారీ వర్షాలు ఇప్పట్లో వీడిలా కనిపించడం లేదు. నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. 8 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీని కూడా వర్షాలు ముంచెత్తున్నాయి. 3 రోజులుగా వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. అయితే ఇవాళ కూడా వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అయితే వర్షం కారణంగా వరదలు మాత్రం కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వర్షాలు పడ్డాయి. అక్కడ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.